వికే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. రామ్ చరణ్ బ్రూస్ లీ రోజు రోజుకి కాకినాడ కాజా తిన్నట్లు శ్రీను వైట్ల ఒక్కో పోస్టర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచుతున్నాడు ఆడియన్స్ లో, అభిమానుల్లో. లేటెస్ట్ గా శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ టీజర్ ఎంత స్టైల్ గా ఎంతో పోష్ గా ఉందంటే ఈ లొకేషన్స్ మొత్తం ఫారెన్ లో తీసిన లొకేషన్స్. ఆల్రెడీ మనం సాంగ్ మేకింగ్ వీడియోని చూసేసాం, ఏ చలో అనే సాంగ్. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనాలను నమోదు చేస్తుంది. ఈ టీజర్ దెబ్బకి ఈ సినిమా మీద ఒక హైప్ వచ్చేసింది. బ్రూస్ లీ పచ్చబొట్టు పొడిపించుకున్న రామ్ చరణ్ హ్యాండ్ పదే పదే చూపిస్తూ ఎంతో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పటికే ఒక హైప్ వచ్చేసి అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియాలోను ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రామ్ చరణ్ బ్రూస్ లీ. అసలు బ్రూస్ లీ టైటిలే హైప్ ఉన్న టైటిల్, ఎవరెస్ట్ లాంటి టైటిల్. మరి ఇటువంటి టైటిల్ ఎన్నుకున్న రామ్ చరణ్ బ్రూస్ లీ అక్టోబర్ 16 మన ముందుకు రాబోతుంది. ఈ పాటలో లొకేషన్స్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నాయనేది వీడియో చూస్తే గానీ మనకు అర్థం కాదు. పాట మొత్తం మోగిస్తుంది. లే చలో అంటూ రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు గాని లొకేషన్స్ గాని ఎంతో స్టైల్ గా ఉన్నాయి. అయితే ఈ పాట మొత్తాన్ని రిలీజ్ చేయకుండా 1 నిమిషం 58 సెకండ్ల పాటనే రిలీజ్ చేసి ఒక క్యూరియాసిటీని పెంచారు. పూర్తి పాటను రిలీజ్ చేస్తే మనం తట్టుకోలేమని. ఏదేమైనా అక్టోబర్ 2 బ్రూస్ లీ సినిమా ఆడియో మన ముందుకు రాబోతుంది. ఆ తరువాత విజయదశమి కానుగ్గా మనకి రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాని అక్టోబర్ 16వ తేదీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే బిజినెస్ మొత్తం పూర్తి చేసుకొని, షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకొని, కొద్దిగా కొరవ ఉంచుకొని త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ బ్రూస్ లీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మూవీ ట్రేడ్ వర్గాల అంచనా. ఇప్పటికే ఒక హైప్ సృష్టించేసిన ఈ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రంగా వస్తున్న ఈ సినిమా ఇక రికార్డులను బద్దలు కొడతమే తరువాయి. టాలీవుడ్ రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి బ్రూస్ లీ, రామ్ చరణ్ బ్రూస్ లీ దెబ్బకి అని ఇప్పటికే మూవీ ట్రేడ్ వర్గాల అంచనా. కారణం మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి ఒక అతిథి పాత్రలో ఈ సినిమాలో మనకి కనువిందు చేయడమే అని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల అంచనా. హ్యాపీ బర్త్డే టు శ్రీను వైట్ల. బెస్ట్ విషెస్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు రామ్ చరణ్ బ్రూస్ లీ టీమ్ అండ్ మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శ్రీను వైట్ల. ఇది లేటెస్ట్ మూవీ బులెటిన్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్.